విశ్రాంతి భవనాన్ని ప్రారంభోత్సవానికి చేసినటువంటి మీ అందరికీ, అలాగే ముఠా వర్కర్స్, నా రక్త సంబంధికులు, నా బంధువులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. ముందుగా బాలాజీ లెమన్ మార్కెట్ వారికి శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది. అంటే నేను గతంలో కాలేజీలో చదువుతున్నప్పుడు చీమ చిటుకు కన్నా ఈ కట్ల వాళ్ళందరూ నాకు చేసేవాళ్ళు తగాదాలకి. నాకు గుర్తించిన మీకు తగాదాలు ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మగారు కూడా తగాదాలు ఉన్నాయి మాకందరికి కూడా. ఎప్పుడు ఏం జరిగినా కానీ వచ్చి నిలబడిపోయేవాళ్ళు. మా అబ్బాయి సునీల్ కుమార్, మా పిల్లడు, మేము ఒప్పుకునే సమస్య లేదని చెప్పి. ఎందుకంటే ముందుగా అసలు రాజకీయాల్లో నేను వచ్చేదానికి కారణం మా వాళ్ళే, మా కట్టోళ్ళే. అప్పుడు పొడి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా నేను మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు మొత్తం మా హరిజనవాడ అట్టే కరెక్ట్గా నాకు ఆ రోజు ఓట్లు వేశారు. చిన్నపిల్లలైనా నాకు ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. ఈ రోజు కూడా నాకు నెల్లూరులో ఇల్లున్నా నేను హరిజనవాడలో ఉంటున్నా. ఎందుకంటే రోజు వాళ్ళు నన్ను తిట్టాలా, వినాలా, అరుచుకుంటూ పోవాలా, అలా కష్టం కొద్దిగా ఉండాలంటే. అయినా కానీ అవి లేవు నిద్రరాదు నాకు. ఎందువల్లంటే నా వాళ్ళు ఏం ఆశించకుండా మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యే చేశారు. ఒకసారి ఓడిపోయినా ఆ వార్డులో నాకైతే మెజార్టీ వచ్చింది. మళ్ళీ ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీ 575 ఓట్లు నా ఒక్క వార్డులోనే. అలాగే చుట్టుపక్కల దానికి సంబంధించిన 5 వార్డులో కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చారు మా వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా వాళ్ళు అని చెప్పుకునే దాన్ని గర్వంగా ఫీల్ అవుతా. మా ముఠా కార్మికులందరూ కూడా మా వాళ్ళు. వాళ్ళందరూ కూడా మీరు మంచి మనసు చేసుకొని ఎక్కడా ఇబ్బందులు పెట్టకుండా పెద్దలు సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి, గతంలో నిజమే పెద్ద మేస్త్రి ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఆయన మాట అంటే మాట, పని చేస్తాడు, చేయడంటే ఎక్కువ వెళ్ళిపోతాడు, పెద్ద నాయకులు అందరూ వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు బాబన్న కొద్దిగా అన్నీ తెలుసు, మంచి తెలుసు, చెడా తెలుసు. కాబట్టి మీతో బాగా ఉన్నందుకే ఈరోజు మీరు వాళ్ళకి ఇష్టాన్ని మనం కట్టించారు. మీతో సంబంధాలు బాగాలేకపోతే కట్టిరు. ఎప్పుడు కూడా చెప్పేదంటే మనకి, మన యజమానులకి, మనల్ని పోషిస్తున్న వాళ్ళకి సంబంధాలు బాగుండాలని చెప్పి మా ముఠా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మనం ఎంత బాగా పనిచేస్తామో వాళ్ళు కూడా మనల్ని బాగా ఆదరిస్తారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు సిద్ధారెడ్డి గారంటే నాకు అభిమానం, ప్రత్యేకమైన గౌరవం కూడా. ఎందువల్లంటే ఎవరట్టున్నా సునీల్ కుమార్ పోటీ చేస్తున్నాడంటే ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా బోల్డ్గా సునీల్ కుమారే, నేను సునీల్ కుమార్కి ఓటేస్తాను, సునీల్ కుమార్ ఓటేయండి, పార్టీ అనేది ఆయనకైతే సంబంధం లేదు. అందరూ అన్నారనమాట, సిద్ధారెడ్డి గారు మీరు చేయరంటే ఎవడే చెప్పా. నేను ఖచ్చితంగా సునీల్ కుమార్ తప్ప మా సిద్ధారెడ్డి గారు ఎవరికి చేయరు. మన ఎలక్షన్లో కూడా ఆల్రెడీ నా ప్రతినిధి వచ్చి ఆల్రెడీ తిరిగేస్తున్నాయి మార్కెట్ అంటే నేను ఎవడో చెప్పా మన వాళ్ళకి మస్తానాయుడు గారికి, అయ్యా సిద్ధారెడ్డి గారు మా పెంచడానికి ఉన్నంత నాకేం కాదు ఇక్కడ, అలాగే మా ముఠా వాళ్ళు ఉన్నప్పుడు నాకేం కాదు, నేను లాస్ట్లో పోయి తిరుగుతా. నేను కొత్తవాడిని కాదు, నేను వేరే ఊరు నుంచి ఇక్కడ రాలా, సొంత వాడిని, చిన్నప్పటి నుండి మీతో కలిసిమెలిసి పెరిగినోడిని, మీతో పాటు ఉన్నోడిని. కాబట్టి నేను ఎప్పుడు పోయినా నాకున్నటువంటి అభిమానం, నా పైన మీకున్నటువంటి ఆదరణ నాకు తెలుసు. కాబట్టి ఆ ధైర్యంగా ఉన్నా. అలాగే మీరు అందరూ కూడా, మీరే కాదు యజమానులందరూ కూడా నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మీరు అందరూ కూడా మీ సంబంధించిన ఖాతాదారులు విలేజ్లో ఉంటే వాళ్ళకు కూడా మీరందరూ కూడా నాకు చెప్పి ఓట్లు వేసినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అంత మెజార్టీ వచ్చిందంటే దాంట్లో మీరు కూడా భాగస్వాములు ఉన్నారు. కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యేగా అయినా మీకు మీ సునీల్ కుమార్ని, అది గుర్తుపెట్టుకోండి. టౌన్ అధ్యక్షుడు శ్రీనివాసులు గారు అంటే నన్ను కూడా ఇంతకుముందు సిద్ధారెడ్డి గారి శిష్యుడే. ఆయన కూడా ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన లెవెన్లో కూడా. కాబట్టి మా అందరికీ, మా చెంచలం ఏకాన్ని, మా అక్కని, మీతో అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా మేము మీ పక్కన నిలబడం తప్ప అవతల పక్కన నిలబడం, అది మాత్రం గ్యారంటీ. ఆ రోజు పెద్దలు చెప్పినట్టు ఈ విషయంలో మొట్టమొదటి కట్టేటప్పుడు నేను కిరణ్ అన్న ఇద్దరం కలిసి ఈ యొక్క యాడికి సిద్ధారెడ్డి గారు చెప్పిన విధంగా మేము చేసాము. హైదరాబాద్ కూడా చాలాసార్లు వెళ్ళాము. అప్పుడు దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ని. మేమందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాం. ఇంక వేరే విషయంలో అయితే కానీ మీ విషయంలో మాత్రం మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మీతో అట్టే ఉంటాం. మార్పు ఉండదు. దుర్గాప్రసాద్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మేము మీతో ఉంటాం. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా మీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాగే మా మేరయ్య కూడా మాకంతా సీనియర్, మా మేరయ్య. కాబట్టి మేరయ్య అన్న గారు మాకు ఎప్పుడు కూడా గౌరవం, అది చెప్తున్నాను. ఎందువల్లంటే
ఎప్పుడు కూడా మంచోడు, మంచిని గూడూరు యొక్క మంచిని కోరుకునేవాడు, గూడూరు బాగుండాలని కోరుకునేవాడు ఒకళ్ళు మా మీరే ఒకరని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒకటే ఉంది, రాష్ట్రంలో కూడా చెప్పకూడదు నాకు తెలియదు, కానీ లాస్ట్ మూమెంట్ లో కూడా మా మీరే నాకు ఎలక్షన్లు చేశాడు. నేను ధైర్యంగా చెప్తున్నా, ఎవరన్నా అనుకోని, నేను మాత్రం వాస్తవం చెప్తున్నా. కాబట్టి ఎందుకంటే స్థానికుడిని కాబట్టి నాకు చేశాడు. అది కాక కాలేజీ దగ్గర నుండి మేమంతా కూడా ఏదైనా విషయం ఉంటే మాట్లాడుతున్నాం. మున్సిపల్ చైర్మన్ కూడా విషయాలు ఉంటే నాకు చెప్తుంటాడు, అబ్బాయి ఇది బాగలేదు నాయనా, ఇట్లా పో, ఎమ్మెల్యే అప్పుడు కూడా ఇట్లా పో బాగుంటుందని చెప్పి నాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మా మీరయ్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి మా రక్త సంబంధికులకు సంబంధించినటువంటి ఈ యొక్క భవనాన్ని నా చేత ఓపెన్ చేసినందుకు బాలాజీ లెమన్ మార్కెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురువు గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి నా చదువుకు కానీ అన్నిటికీ కానీ నాకు సహాయం చేసి నన్ను ఈ స్థాయికి వచ్చారని అందరి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా మీ బాలాజీ లెమన్ మార్కెట్ వారికి, అలాగే ముఖ్యంగా మా సిద్ధారెడ్డి గారికి, మా పంచలానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఇంకేదైనా మీ దగ్గర ఏదైనా ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ మంచి కార్యక్రమాలు మా రక్త సంబంధుల కోసం మీరందరూ కూడా చేయాలని చెప్పి, మా వాళ్ళంతా అమాయకులయ్యా, ఆ రోజు పోతే పనికి వచ్చేవాళ్ళు తప్ప మా వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు లేరు. కాబట్టి మా